శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దళిత సంఘ నాయకులకు, ముస్లిం మైనార్టీ నాయకులకు, దైవజనులకు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియటువంటి ఇమ్మానుయల్ మరియు జీవన్ గారికి, అదేవిధంగా ఎంతో ఓపికతో చాలామంది పురుషులందరూ కూడా ఇంత కొంతసేపు నిలబడి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే మహిళా మనులు మక్కువని ధైర్యంతో నా దైవజనునికి న్యాయం జరగాలన్న ఆలోచనతో కదలకుండగా రోడ్డు మీద పోటాల్సినటువంటి మహిళా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి పాదాబంధాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా నిజంగా ప్రవీణ్ పగడాల గురించి నాకు ఎక్కువ తెలియదు, కానీ మరణించిన తర్వాత ఆయన చరిత్ర జరిగింది. ఎంత ప్రపంచ మేధావుల్లో అగ్రగణంలో ఆయన అక్కడని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ మన దేశంలో, హిందూ దేశంలో దాదాపు అన్ని మతాలటువంటి దేశంలో అనేక రకాలుగా మరి క్రైస్తవులని దూషిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మరి ఆయన ఎవరికి కూడా మొక్కువని దీక్షతో హిందువులైనా సరే, ముస్లింస్ అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా అనర్గళంగా పుస్తకాలను చదివి తన జ్ఞానంతో సమాజం చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ నిజంగా బైబుల్ ఏం చెప్తుంది? దేవుడు క్షమాపణటువంటి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడి ఈ లోకానికి వచ్చినప్పుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరి క్షమాపణాన్ని నేర్పించిన గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు వారు. అదే అడుగులోనే దాదాపు దైవం ఎందుకు పయనిస్తున్నారు, అదే మాటలు చెప్తున్నారు. బైబిల్లో ఏది ఉందో అదే చెప్తున్నారు తప్ప వేరేది కాదు. అయితే ఈ దేశంలో మత మార్పిడి కింద మతం మారుస్తారని చెప్పే ఆలోచన దుర్మార్గాలు వస్తున్నారు. ఇది మత మార్పిడి కాదు, మార్గం మాత్రమే. యేసుక్రీస్తు మార్గము, ఆయనే జీవము, ఆయనమే సత్యం అన్నారు. కాబట్టి ఆయన మార్గంలోనే నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తిస్తున్నాడు. ఆనాడు వివేకానందమంటున్నాడు, ఈ రోజు యేసుక్రీస్తు వారు పుట్టి ఉంటే నా రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడిని అని చెప్పి ఆ రోజు ఆయన అంటున్న మాటలు. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు బైబిల్ చదివి ఒక చెంపబొట్టి ఇంకో చెంప తిప్పాలన్న ఆలోచనతో మన దేశాన్ని దిశానిర్దేశించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అని బైబిల్ చదవలేవా? అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా బైబిల్ చదివిన తర్వాతనే రాజ్యాంగాన్ని లిఖించి మన దేశానికి దిశానిర్దేశించిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. అటువంటి అడుగుజారినటువంటి మన ప్రవీణ్ పగడాల గారిని అతి దారుణంగా గమనించండి. దైవజనులారా, ఇంకా రాబోయే దినాల్లో ఒక ప్రవీణ్ పగడాలనే కాదు, అందరినీ టార్గెట్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఐక్యత లేకపోతే ఎవరు ఎప్పుడే ప్రాణాలు కోల్పోతామో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా దేవుడు యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్తారో దాన్ని తప్పకుండా పాటు చేసే అవసరం ఎంతని చెప్పి కోరుకుంటూ మరి రాబోయే దినాల్లో ఆ కుటుంబానికి ఏదేమంటే హత్యైనా తన భార్య చెప్పింది, యేసుక్రీస్తు క్షమించే గుణం ఉంది కాబట్టి, నా భక్తుడు అందరూ క్షమించేవాడు కాబట్టి నేను కూడా ఎవరైతే హత్య చేసేవాడు అంటారో వాళ్ళని క్షమిస్తానని చెప్పి అంత గొప్పగా ఇప్పుడు వ్యక్తి తన ప్రవీణ్ పగడాల గారి భార్య. కాబట్టి ఆ కుటుంబానికే క్షమించే గుణం ఉన్నప్పుడు మనం కూడా అటువంటి క్షమించే గుణంలో ఉండాలని చెప్పి గుర్తు చేస్తూ ఆ కుటుంబానికి ఆదరణ, ఓదార్పు ఆ భగవంతుడు ఎల్లవేళ దయచేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఎవరైతే హత్యలో పాల్గొన్న ఉంటారో వారందరూ కూడా కఠిన శిక్షలు చెప్పి గుర్తు చేస్తూ ఇంతవరకు ఓటుతో అందరూ కూడా చేస్తున్నాం. జై క్రైస్తవులు. మాము క్రైస్తవ సమాజంలోన మానవత్వము చాటుకోవడానికే మేము వచ్చామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మహిళలైతేమి వివిధ లాస్ట్గా ప్రవీణ్ పగడాల పాస్టర్ సార్ గారు ఆత్మ శాంతించాలని చెప్పి మన ప్రభుకు మన ప్రతి ఒక్కరు కూడా అందరూ లేచి ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు లేండమ్మా, అందరు లేచి రావాలి.